గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంట్లో ఒక అమ్మాయికి దిశ అన్న అమ్మాయికి ఆ రోజు అయితే అమ్మాయికి ఎట్లయితే న్యాయం జరిగిందో ఈ రోజు కూడా ఈ పశు బాలిక మీద జరిగిన అత్యాచారం మర్డర్ కేసు కానీ వీళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఈ చట్టాలు తీసుకురావాలి. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఉన్నోనికి ఒక న్యాయం చేస్తుంది, లేనికి ఒక న్యాయం చేస్తున్నది. దిశ విషయంలో మనకు అన్నీ తెలుసు. యావత్ భారతదేశంలో కూడా ఆ రోజు వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్షించరు. కానీ దాదాపు 4 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది వాళ్ళని పట్టి శిక్షించారు. ఇంకా ఇంతవరకు శిక్ష పడతలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇదే మహిళల పైన ఇదే చివరి మర్డర్ కేసు కావాలి. దయచేసి చెప్తున్న రాష్ట్రాన్ని కూడా రాష్ట్ర గవర్నమెంట్ కూడా మహిళల పైన ఒకసారి దృష్టి సాధించి వాళ్లకు న్యాయం జరగాలి. ఈ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. మీ తరఫున రాష్ట్ర గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వానికి చెప్తున్నా, మీకు చెప్తున్నా, చట్టానికి చెప్తున్నా, వాడు మాత్రం బాలుడు కాదు. తల్లిదండ్రులు కూడా శిక్షించాలి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది. వాళ్ళ తండ్రి ఇంతవరకు నా తండ్రి ముఖం చూడలేదు. నేను ఇన్ని 3 years నుంచి ఉంటున్నా అక్కడ. తండ్రి ముఖం చూడలేదు. తండ్రి ఎవడో కూడా నాకు తెలియదు. వాడు వాళ్ళ చెల్లె శాంతి అని ఒక తెలుసు. ఆమె అయిపోయి అంకులు అంటే కానీ ఇంత విషయం ఏముండదు మాకు. 3 years అయిపోయింది. 3 years అయిపోయింది. నేను కొత్తగా వెళ్ళినప్పుడు మా అబ్బాయి కూడా వెళ్ళేవాడు కాదు. ఏం చేసాడు ఈ మధ్య 1 year నుంచి క్రికెట్ ఆడడం పెరిగాడు. మాకు అప్పుడు చిన్నోడు ఉండే చెల్లి అయిపోయింది కాబట్టి పెరిగిండు. వాడు ఆడడం స్టార్ట్ చేసి తప్ప ఇంకేం లేదు. మేడం నేను ఉంటే ఇంటికాడ ఉంటే నాకు తెలుస్తుందండి. ఇప్పుడు తల్లి ఉండదు, తండ్రి ఉండదు. వాళ్ళ పిల్లలే ఆడుకుంటారు అంట. మా పాప కూడా అక్కడ వెళ్ళదు కూడా. ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ సిస్టర్ పిలిస్తేనే తప్ప అసలు వెళ్ళదు. కిందనే మా ఓనర్స్ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటారు తప్ప బయటకు వెళ్ళదు. పాప మ్యాక్సిమం వెళ్ళదు. ఎప్పుడన్నా వాళ్ళకు వాళ్ళ శాంతి అనే అమ్మాయి పిలిస్తేనే వెళ్తారు తప్ప వెళ్ళలేదు. పక్క బిల్డింగ్ శాంతి అన్న చెల్లెలో అక్కడ నాకు తెలియదు. నేను ఆమె పిలిచేది వెళ్ళేది ఒక్కోసారి. ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళొద్దని కూడా బెదిరించిన 2 times. అప్పటి నుంచి వెళ్ళడం కూడా మానేసింది. కూర్చోబెట్టాలి. న్యాయం కావాలి.